అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా? తర్వాత అమరకి స్కూల్ గురించిన ఆందోళన లేదు. స్కూల్కి సెలవులు ఇచ్చేశారు. ఫణి చదువులో పడ్డాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అమర కొడుక్కి చదువులో సహాయం చేస్తూ ఏకాగ్రతగా ఉంటుంది. బయట పనులు పెట్టుకోదు. ఆ సమయంలో ఇద్దరు పరీక్షలు రాస్తున్నట్టుగా ఆ విషయాలే తర్కించడం, మాట్లాడడం, అమర ప్రశ్నలు వేస్తుంటే ఫణి జవాబులు చెప్పడం, వ్రాయటం. ఈ విధంగా ఫణి చదువు నిద్రలో లేపి అడిగిన ప్రశ్నకి గడగడ జవాబులు చెప్పే పద్ధతిగా ఉంటుంది. సెలవులు ఇచ్చిన రెండో రోజుకే కారు వచ్చింది. సుజాత చీటీ రాసి పంపింది. అమర, ఫణిని పంపు, రాజా కోసం టీచర్ వస్తాడు, ఇద్దరికీ చెప్తాడు, ఇద్దరూ కలిసి చదువుకుంటారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఫణి ఇంట్లో లేడు. సుశీలమ్మ గారు రెంటెడ్ లైబ్రరీ నుండి పత్రికలు తెచ్చిపెట్టమంటే వెళ్ళాడు. అమర మళ్ళా ఫణి ఎక్కడ వస్తాడో అన్నట్టు పెన్ను కోసం కూడా వెతకలేదు. ఫణి రాస్తూ అక్కడ పెట్టిన పెన్సిల్ ముక్క తీసుకుంది. ఫణి నోట్బుక్ చివర ఖాళీ పేజీ చింపి తీసుకుని గబగబా గీసినట్టుగా రాసేసింది. డియర్ సుజా, ఫణి పరీక్షలకు బాగానే చదువుకుంటున్నాడు. టీచర్ సాయం అవసరం లేదు. చోటు మారితే ఫణి చదువు ఏకాగ్రత పోతుంది. అందుకే పంపడం లేదు. ఉంటాను, నీ అమర. ఆ చీటీ తెచ్చి డ్రైవర్కి ఇచ్చి అమరగారికి ఇవ్వు అంది. ఫణిబాబుని తీసుకురమ్మన్నారమ్మా. ఇంట్లో లేకపోతే వచ్చే వరకు ఉండి మరీ తీసుకురమ్మన్నారమ్మా. నేను ఉత్తరంలో రాశాలే, వెళ్ళు. అమర మాట అతన్ని త్వరగా పో అని తొందర చేస్తున్నట్టుగా ఉంది. అమర వీధి చివరి వరకు దృష్టిని సారించి చూసింది. ఫణి రావటం లేదు. షాపు పక్క బజార్లో ఉంది. ఫణి ఎదురయ్యే ప్రశ్న లేదు. నువ్వు వెళ్ళు, డ్రైవర్ ఇంకా వేచి చూస్తుంటే గట్టిగా అంది. అతను చిత్రంగా చూశాడు, వెళ్ళిపోయాడు. అమర వెళ్ళు అనటం అతని కోపం తెప్పించింది కాబోలు. చాలా తాత్సారంగా కారు స్టార్ట్ కాకపోతే 2 సార్లు కీ తిప్పి స్టార్ట్ చేసి నిదానంగా వెళ్ళాడు. ఉష్ అనుకుని అమర లోపలికి వచ్చింది. ఫణి చాలాసేపు తర్వాత వచ్చాడు. మర్నాడు ఫణి చదువుతున్నాడు. అమర జాకెట్ కుట్టడానికి కత్తిరిస్తూ గమనిస్తూనే ఉంది. కాస్త కారు చప్పుడైతే చాలు పుస్తకాలు వదిలేసి రివ్వున సంధించి విడిచిన బాణంలో పరిగెత్తి గుమ్మం బయట వరండాలో స్తంభం పట్టుకుని చూసి నిరాశ నిండిన ముఖంతో వేలాడుతూ తిరిగి వచ్చి పుస్తకం ముందు కూలబడి బాసిం పట్టు వేసుకొని చేతులు కట్టుకొని చదువుకుంటున్నాడు. మధ్య మధ్యలో చదవడం ఆపి చెవులు రిక్కించుకుని శబ్దం ఆలకిస్తున్నాడు. అమర చూడనట్టు, అసలు గమనించినట్టే ఊరుకుంది. ఆ రోజు గడిచింది. ఫణి అన్నం తింటూ, అమ్మ, ఇంకో అమ్మ కారు పంపిస్తాను, మా ఇంటికి వచ్చి రాజాతో చదువుకోమంది, కానీ కారు రాలేదు ఎందుకని అని అడిగాడు. వాళ్ళకి బోలెడు పనులు, ఈ మాట మర్చిపోయి ఉంటుంది అంది. ఫణి అలాగా అన్నట్టు తల ఊపాడు. వాడు పుస్తకం చదువుతుంటే అమర అన్నం కలిపి గోరుముద్దలు తినిపిస్తుంది. అది పరీక్షలు వచ్చినప్పుడు అలవాటు. అమరకి కొడుకు అలా తినిపిస్తూ కొడుకు మధ్య మధ్యలో అడిగే సందేహాలను తీర్చడం అలవాటు. ఆ ప్రపంచంలో తను తన కొడుకు ఇద్దరే. ఆ ప్రపంచంలో ఇంకొకరి ఛాయపడడం కూడా అమర సహించలేదు. ఇది సుజాత వచ్చేంత వరకు తన మనసే తనకు తెలియలేదు. ఇక కారు రాదని అనుకున్న ఫణి నిరాశ చెందిన పరీక్షకి చదవటంలో ఆ ఏకాగ్రతతో మునిగిపోయి ఇంకో ధ్యాస లేనట్టుగా ఉన్నాడు. అమర మంచం మీద కూర్చుని పక్కింటి వాళ్ళ పేపర్ చూస్తుంది. వాళ్ళు ఉదయం అందరూ ఇంట్లో చదివిన తర్వాత కిందటి రోజు పేపర్ ఈరోజు అమరకి ₹1 ఇస్తారు. నిన్నటి వార్తలు ఈరోజు చదివినంత మాత్రాన నష్టం ఏముంటుంది అనుకుంటుంది అమర. అమర ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఫణి బకెట్ బోర్లా వేసుకుని దాని మీద కూర్చొని వైరు ద్వారా కిందకి లాగిన లైట్ వెలుతురులో చదువుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఫణి పరీక్షలు ఉంటే చీమ చిటుకుమనే శబ్దం కూడా అవదు. దుర్గమ్మ కూడా నోరెత్తదు. మంచంలో గొనుగుడు లేకుండా పడుకుంటుంది. వీధిలో ఎక్కడో కారు శబ్దం అయ్యింది. అమర గుండెలు కొట్టుకునే వేగం హెచ్చింది. డ్రైవర్ వచ్చాడా? చదువు ధ్యాసలో ఉన్న ఫణి ఆ శబ్దం వినలేదు. అమర చెవులు రిక్కించి వింటుంది. దుర్గమ్మ మంచంలో కదిలి పక్కకు తిరిగి తల ఎత్తి చూసి మళ్ళా పడుకుంది. డోరు వేసిన శబ్దం, కారు వెళ్ళిన ధ్వని స్పష్టంగా వినిపించింది. అమర బిగపట్టిన ఊపిరి హాయిగా వదిలి తీసుకుంది. ఈసారి విన్న ఫణి తదేకంగా ఆలకిస్తున్నట్టు చూశాడు. కారు వెళ్ళిపోయింది. ఫణి మళ్ళా విగ్రహగా చదువుకోవడం ప్రారంభించాడు. అమర దిండు మీద వెనక్కి వాలింది. సుజాత ఆ రోజు తర్వాత ఇక కారు పంపలేదు. అమరకి ఆ చీటీ వ్రాసి పంపిన రోజు చాలా హాయిగా ధైర్యంగా అనిపించింది.
నేను సరైన పని చేశాను అని ధీమాగా అనిపించింది. కానీ అది మర్నాటికి తగ్గింది. తర్వాత అనుకుంది, నేను పొరపాటు చేశానే అనే శంక మొదలైంది. సుజాత బాధపడిందా? సుజాత తన ప్రాణ స్నేహితురాలు. తన పరిస్థితులు బాగా లేవని గ్రహించింది. ఆదుకోవాలని తహతలాడుతుంది. అమరకి సుజాత హృదయం సరిగ్గానే అర్థమైంది. కానీ ఫణి లేత మనసు ఆ సుఖాలను ఎక్కడ బెదిరిపోయి అశాంతి పాలవుతుందోనని చాలా భయంగా ఉంది. ఫణి కోసమే తను సుజాతను దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇది సుజాతకి అర్థమవుతుందా? అంత సరిగ్గా ఆలోచించగలుగుతుందా? లేక ఆమెను కించపరచాలని చిన్నబుచ్చుకుంటుందా? అంత ఐశ్వర్యం ఉండి కూడా సమెత్తు గర్వం కానీ అహం కానీ లేని సుజాత తనకి మరీ మరీ ప్రాణంగా అనిపిస్తుంది. నిజానికి సుజాత కోసం తను ఏనాడూ వెతకలేదు. సుజాత అప్పుడప్పుడు గుర్తుకు వచ్చేది, అది నిజమే. కానీ సుజాత తన కోసం తప్పించినట్టుగా తను తపన పడలేదు. ఎందుకని? ఫణి మూలంగా. అమర ఫణి వైపు చూసింది. ముందుకు వంగటంతో జుట్టు కెరటంలా ముందుకు పడుతుంది. భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యంతో ఆత్మానందంతో బ్రతుకుతుంది. డబ్బు ఇబ్బందులు కూడా తనని బేలగా చేయలేదు. తనకు డబ్బు లేకపోవడం అనేది కొరతగా ఏనాడూ అనిపించలేదు. సుజాత తన ఉత్తరం చదివి అపార్థం చేసుకోకూడదని ఎంతగానో అనిపిస్తుంది. ఫణి పరీక్షలు అయిన తర్వాత కావాలంటే తనే ఫణిని ఒకసారి పంపిస్తుంది. తను ఫణిని ఇలా వెనక్కి లాక్కుంటున్నట్టుగా అటు ఫణికి ఇటు సుజాత కూడా తెలియదు. సుజాత చదువుకుని ఏమనుకుందో. అమ్మా అన్నం పెట్టు. ఫణి లేచాడు. అమర అన్నం తినిపిస్తుంటే ఫణి తింటూ, రాజా కూడా బాగా చదువుకుంటున్నాడా అడిగాడు. నాకేం తెలుసు అంది అమర సీరియస్గా. తల్లి ముఖం చూసిన ఫణి ఉత్సాహంగా ఇంకో ప్రశ్న వేయబోతుండగా నోటికి కళ్ళం పడినట్టుగా అయింది. మౌనంగా తినేశాడు. మర్నాడు ఫణి పరీక్షకు వెళ్ళడానికి తయారవుతుంటే అమర మరీ మరీ చెప్పింది, రాజా రమ్మన్నా నువ్వు వెళ్ళవద్దు. కారులో దింపుతానన్నా వద్దను. బస్సులో సరాసరి ఇంటికి వచ్చేయి. ఫణి మేజోళ్ళు వేసుకుంటూ అన్నాడు. స్కూల్కి వెళ్ళబోతూ ఎందుకని రాజాతో వెళ్ళవద్దు అన్నాడు. వద్దన్నాను అంతే, ఎదురు ప్రశ్నలు వేయకు అంది అమర గట్టిగా. ఫణి తల ఊపాడు. ఎండా అనిపిస్తే రిక్షాలో వచ్చేయి. అమర రిక్షాకి డబ్బులు ఫణి జేబులో వేసింది. ఇప్పుడు ఎలాగూ సరిగ్గా డైరెక్ట్గా వెళ్ళే బస్సు ఉంది. ఫణి బస్సు అందదేమోననే భయంతో ఇక తర్కించలేదు. బ్యాగ్ తీసుకొని పరిగెత్తాడు. ఫణిని పంపిన తర్వాత అమర మనసు చాలా ఆదుర్దాగా ఉంది. ఏ పని చేయలేకపోతుంది. కొంచెం పని చేసి చేతకానట్టు వచ్చి కూర్చుంటుంది. పక్కింటి పిన్ని గారిని పని పరీక్షల అని అడిగి టైం పీస్ తెచ్చిపెట్టుకుంది. ఎంతసేపు చూసినా టైం గడవడం లేదు. రాజా కారు పంపామని చెప్పాడు. ఫణి చిరాకుతో ప్రశ్నపత్రంకు సరిగ్గా జవాబులు ఇవ్వటం లేదు. పేపర్ పాడు చేస్తున్నాడా? పరీక్షలు అయిన తర్వాత సరాసరి వాళ్ళ ఇంటికే వెళ్ళాడా? అమరకి గుండెల్లో బరువు మొదలవుతుంది. చాలాసేపు అయింది. సందేహం లేదు ఫణి రాలేదు. రాజాతో వెళ్ళే ఉంటాడు. రేపు పరీక్ష ఉంది. ఆ పేపర్ పాడు చేస్తే, ఈ పరీక్ష తప్పితే చదువును నమ్ముకొని చదివే ప్రాణంగా బతకవలసిన వాళ్ళు ఈ ఏడాది పోతే అదెంత భారం తనకి. అమర అలాగే కూర్చొని ఉంది. ఫణి రాలేదేమిటి అమర? అత్తగారు అడిగింది. నేను అదే చూస్తున్నాను అంది అమర. ఒకవేళ రాజాతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో. వెళ్ళే ఉంటాడు. ఇంత ఆలస్యంగా ఇంకెక్కడ ఉంటాడులే. అమరకి ఆవిడ్ని చాచి చెంప మీద కొట్టాలనిపించింది. తను అనుమానమే అనుకుంటుంటే అది యథార్థం అంటుంది ఆవిడ. తన ఆదుర్ద రెట్టింపైంది. ఫణికి సుజాత దగ్గరికి వెళ్తే ఇక ఈ ఒంటి మీద తెలివి ఉండదు అని అమరకు అర్థమవుతుంది. కారు శబ్దమైంది. మంచం మీద కూర్చున్న అమర ఒక్క ఉదుటున దిగి గుమ్మం దగ్గరికి పరిగెత్తింది. కారు తమ ఇల్లు దాటి వెళ్ళిపోయింది. సుజాత వాళ్ళ కారు కాదు. అమర ఇంట్లోకి వెనక్కి తిరిగి రాబోతూ ఆగిపోయింది. వీధిలో సందు మొదటి నుంచి ఫణి భుజాన బ్యాగు, మెడలో వాటర్ బాటిల్ వేసుకుని చిన్నరాళ్ళను తన్నుకుంటూ నీరసంగా కాళ్ళిడ్చుకుంటూ వస్తున్నాడు ఒక్కడు ఎండలో. అమర్కి ఒక్కసారిగా ఎదురు వెళ్ళి పరిగెత్తుకొని గుండెలకి హత్తుకొని తీసుకురావాలనిపించింది. కొడుకు రావడం చూస్తుంది. ఫణి ఇంటి దగ్గరికి వచ్చాడు. అమర ఒక మెట్టు దిగి ఎదురు వెళ్ళి బ్యాగ్ అందుకుంది. ఫణి తల ఎత్తి తల్లి వైపు చూశాడు. ఆ ముఖంలో ఆనందం లేదు. పరీక్ష బాగా రాసావా? ఆలస్యమైందేం? బస్సు మిస్ అయిందమ్మా. బస్టాండ్లో కూర్చున్నానమ్మా. మరే రాజా వచ్చాడు. నాతో మాట్లాడలేదు కూడా. పరీక్ష మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చాడు. మళ్ళీ ముందరే వెళ్ళిపోయాడు. నాతో అసలు మాట్లాడలేదు. ఆ ముఖంలో నిరాశ, దుఃఖం పోటీ పడుతున్నాయి. పోన్లే, పరీక్షలుగా చదువుకోవాలిగా, అందుకని వెళ్ళాడేమో అంది అమర. ఏమో, బట్టలు మార్చుకుంటూ అన్నాడు. ఫణికి అన్నం తినిపించి చదువుకి కూర్చోబెట్టింది.
వడలిపోయిన కొడుకు మొహం చూస్తే జాలి వేసింది. వెళ్ళి కాసేపు ఆడుకొని వస్తావా అడిగింది. వద్దు, నాకు వెళ్ళాలనిపించడం లేదు, చదువుకుంటాను. ఫనీ గొంతులో మాటలో మళ్ళా ఇదివరకటి అలసట నీరసం కనిపిస్తున్నాయి. ఫనీ తల మీద చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంది. ఫనీ, నువ్వు తప్పు చేయకపోయినా నేను శిక్షిస్తున్నాను కదూ అనుకుంది తల నిమురుతూ. అమ్మ, నాకు ఇంకో అమ్మను చూడాలని ఉందే అన్నాడు ఫనీ. అమరన్ నిటారుగా అయ్యింది. అంతలోనే సంభాళించుకుంటూ, నాకు కూడా ఉందిరా, నీ పరీక్షలు అవన్నీ వెళ్దాం ఇద్దరం అంది. ఫనీ ముఖంలో ఈ మాటలు వినగానే ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం అమర గమనించకపోలేదు. మర్నాడు ఫనీ పరీక్ష రాయడానికి వెళ్ళాడు. అమర త్వరగా పని ముగించుకొని విశాల అమ్మగారింటికి పిల్లల్ని చూడడానికి వెళ్ళింది. రా అమరా, నీకోసమే చూస్తున్నాను. ఆవిడ రోజులో కాకుండా చాలా గౌరవంగా, ఆప్యాయంగా, ఆదరణగా మాట్లాడింది. పక్కింటి ఆవిడ కూడా ఉంది. ఆవిడతో ఇన్నాళ్ళు మనం అమర అంటే ఏమిటో అనుకున్నాం, ఎంత గొప్పవాళ్ళు ఫ్రెండ్స్ ఉన్నారనుకున్నారు అని అమర వైపు తిరిగి, ఏం అమరా, మీ స్నేహితురాలను అడిగావా, మన క్లబ్కి ఎప్పుడు వస్తుందట అని ఆరా తీసింది. అమర కంగుతింది. ఈవిడ ఆ మాట మర్చిపోలేదన్నమాట. అవును, మర్చిపోతే ఈవిడ విశాలమ్మగారే కాదు, అడగలేదంటే ఆవిడ కోపం వచ్చేస్తుంది. అమరకు ఇది అనుకోని సందిగ్ధ పరిస్థితి. అబద్ధం చెప్పక తప్పలేదు. అడిగానండి, చాలా బిజీగా ఉంది, వీలు చూసుకొని చెప్తానంది. విశాలమ్మగారి మొహం చాటంత అయ్యింది. ఆ మాట అన్నది కదా, చాలా నాకు తీరుబడి చూసుకునే రమ్మనమను, వాళ్ళు గొప్పవాళ్ళు, టైం ఎలా ఉంటుందిలే అమరా. ఇప్పుడే చెప్తున్నాను, మీ ఫ్రెండే కదా, బాగా డబ్బున్న మనిషాయే. మన మహిళా మండలికి కనీసం ఒక 5,000 రూపాయలైనా ఇప్పించేటట్టు చెయ్యి. వాళ్ళకి 5,000 రూపాయలు ఒక లెక్క ఏమిటి? అమరకి తన గుండెల మీద ఆవిడ వేడివేడు గల కుంపటి పెట్టినంత బాధగా అనిపించింది. ఇది ఎక్కడి గొడవ? సుజాత రాక తన ఇంటికి వస్తే ఈవిడ గారి చూపులు సుజాత మీద పడ్డాయి. ఇది అమరకి విషమ సమస్యే. సుజాతని అడిగే ప్రశ్నే లేదు. విశాలమ్మగారు తనను వదలదు. అమరకి ఆ క్షణంలో ఆవిడని 4 మాటలతో దులిపేయాలని ఎంతగానో అనిపిస్తుంది. అయినా ఆవేశం మింగి ఊరుకుంది. ఆవిడ తనని వేటాడినట్టు వదలదని తెలిసిపోతుంది. అమరకి ఆ ఉద్యోగానికి ఓ దండం పెట్టి అసలు ఈ బజార్ నుండి పారిపోవాలనిపిస్తుంది. ఎన్నడూ లేనిది ఆవిడ అమరకి ద్రాక్ష పళ్ళు తెచ్చిపెట్టింది. వద్దండి, నాకు అసలు ఒంట్లో బాగాలేదు అంటూ మర్యాదగా అయినా దృఢంగా తిరస్కరించేసింది. 3 గంటలు అయ్యింది. మీ ఫ్రెండ్ వస్తే కబురు చేయమ్మా, నేను కూడా వచ్చి మరోసారి గుర్తు చేస్తాను. ఏదో 1-2 సార్లు కలుసుకుంటేనే స్నేహాలు త్వరగా పెరుగుతాయి. ఈసారి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పు, నేను కూడా వస్తాను. ఎంతైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి పిలవడం మర్యాద కదా. అమరకి రక్తం మరుగుతూ లావాలా తలలోకి ఎక్కి వస్తున్నట్టుగా అనిపిస్తుంది. వస్తానండి, గబగబా వచ్చేసింది. ఇంటికి వచ్చేసరికి మంచంలో దుర్గమ్మ నిద్రపోతుంది. ఫనీ వచ్చే వేళ అవుతుంది. ఫన్నీ ఉదయం స్కూల్కి వెళ్ళేటప్పుడు రాజా పిలిచిన వెళ్ళవద్దని ఇంటికి వచ్చేయమని గట్టిగా చెప్పింది. ఎందుకు అన్నిసార్లు చెప్తావు? ఫనీ విసుక్కున్నాడు. అది కాదు నాన్న, నువ్వు ఇంటికి వచ్చే వరకు నాకు చాలా భయంగా ఉంటుంది. ఫనీ షర్టు గుండీలు పెడుతూ అంది.